హాయ్ అండి. ఈరోజు వీడియోలో పకోడీ కూరండి. కూరగాయలేమీ లేనప్పుడు ఇంట్లో ఇలా పకోడీ కూర చేసుకోండి. చాలా టేస్టీగా, కమ్మగా ఉంటుంది. పకోడీకి పులుపు, కారం పెట్టి భలే టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి ఇది. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు. బావుంటుందండి. ముందుగా మనం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలండి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని కరివేపాకు వేయాలండి. ఇలా లైట్ పింక్ కలర్ వచ్చే వరకు బాగా వేగించుకోవాలండి. తర్వాత టమోటా కూడా వేసుకోవాలండి. ఇలా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వీడియో గనుక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా ఉంటుంది. ఇలాగ వాటర్ మరుగుతున్నప్పుడు పకోడీలు వేసేయాలండి. మా మమ్మీ ఇంట్లో ఇలా పకోడీ మిగిలిపోయిందని చేశారండి కర్రీ. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని, తర్వాత మనము చింతపండు గుజ్జు నానబెట్టాం కదండీ! అది కూడా గుజ్జులా చేసేసుకొని వేసేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఉడకనిచ్చారంటే మన పకోడీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఇది రైస్‌లోకైతే చాలా బాగుందండి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. ఇంకా వేడి వేడిగా తింటేనే బాగుంటుందండి. వీడియో గనక నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకెంతో సపోర్ట్‌గా